హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్స్లో భాగంగా మనం చేయబోయే రెసిపీస్ ఏంటంటే కొబ్బరి ఉండలు, అలాగే మిరపకాయ బజ్జీ. ఈ రెండు కాంబినేషన్ మనం చేసుకోబోతున్నాం. మొదటగా కొబ్బరికాయలను తీసుకుని మనం పగలు కొట్టుకుని కొబ్బరి చిప్పలు సపరేట్ చేసి పెట్టుకుందాం. కొబ్బరి ఉండల రెసిపీకి కావలసిన పదార్థాలు కొబ్బరి, బెల్లం, ఇలాచీ పౌడరు అవైతే సరిపోతుందండి. నేను ముందుగా ఒక 5 కొబ్బరికాయలు తీసుకున్నాను, లేత కొబ్బరికాయలు. వాటికి కొలత కూడా నేను చూపిస్తాను. అలాగే ముందుగా కొబ్బరికాయలు మనం బ్రేక్ చేసుకుని దాన్ని తురుముకోవాలండి. ఇప్పుడు మనం తురుముకుందాం. నేనైతే గ్రైండర్ యూజ్ చేసుకుంటున్నాను. ఎవరైనా తురుము ఉంటే కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరిని వాడుతున్నాను, ఎందుకంటే పిల్లలకి ముదురు కొబ్బరి వేస్తే దాని వెనక ఉన్న బెరడు కూడా ఒకవేళ మనం తురిమేప్పుడు పొరపాటున వచ్చేసింది అనుకోండి, అది కొంచెం అరగక వాళ్ళు పొట్ట నొప్పి అని ఇబ్బంది పడుతుంటారు. సో అందుకని లేత కొబ్బరిని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆర్గానిక్ బెల్లం పొడి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా. ఇప్పుడు కొబ్బరిని కొలుచుకుందాం. 2 గ్లాసులు కొబ్బరికి 1 గ్లాసు బెల్లం పొడి యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ 6 గ్లాసెస్. సో మనం 3 గ్లాసెస్కి కొంచెం తక్కువ బెల్లం వేసుకుందాం. Two glasses. 2.5 గ్లాస్ వేస్తున్నాను. దీన్ని మనం ఫస్ట్ కలుపుకుందాం ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి కలిసే వరకు. ఇందులో ప్రత్యేకంగా నేను నీళ్లు పోసుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొబ్బరిలో నుంచి మనం ఇలా కలుపుకునేప్పుడు ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది. సో మనం నీళ్లు కలుపుకోకుండా దీన్ని యాజ్ టీజ్గా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఓకే, ఇది అడుగంటకుండా కొంచెం కదుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. దగ్గర ఉంది, ఆ టైంలో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. నేనైతే దీన్ని మిక్సీలో పట్టుకున్నాను, కొంచెం పంచదార వేసి అలాగా ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకున్నాం. దీన్ని మనం తిప్పుకుందాము. ఇంకా మనం దించేసుకునే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉండ చుట్టుకునేప్పుడు ఈజీగా వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, మన కొబ్బరి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కకి తీసుకెళ్లి ఉండలు చుట్టుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చుట్టుకుందాం. మనకి ఎంత సైజ్ కావాలో అంత ఉండలు చుట్టుకోవాలి. నేనైతే ఇలా చుట్టుకున్నాను. మనం పిల్లలకి న్యూట్రిషన్ ఇవ్వాలి అని అనుకుంటుంటాం కదా, వాళ్ళు పెరుగుతున్న క్రమంలో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అలాగే ఫిజికల్ గా వాళ్ళు పెరగడానికి కానీ పిల్లలకి న్యూట్రిషన్ ఇది చాలా మంచిది నాన్న ఇది తిను అంటే వాళ్ళు అస్సలు తినరండి. సో వాళ్ళకి చెప్పకుండా ఫుడ్ ని మనం వాళ్ళకి ఇచ్చేది స్నాక్స్ రూపంలో కానీ ఇలాగా కొబ్బరి ఉండల రూపంలో కానీ మారుస్తూ ఉండాలి. ఒక వీక్ మనం సున్నుండలు పెడితే ఒక వీక్ కొబ్బరి ఉండలు, అలా డిఫరెంట్ గా మనం చేసి పెట్టేదాన్ని వాళ్ళు తినగలిగే రూపంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అది చాలా ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఈ చుట్టుకునేప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం పక్కన నీళ్ళ గిన్నె పెట్టుకుని చేయి తడి చేసుకుంటూ కూడా చుట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బజ్జీలు చేసుకుని వేడి వేడి బజ్జీలు కొబ్బరి ఉండ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. బజ్జీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అలాగే వాము, ఉప్పు, కొంచెం వంట సోడా. ముందుగా మనం బజ్జీలకు కావాల్సిన శనగపిండిని జల్లించుకుందాం. ఎందుకంటే జల్లిస్తే దాంట్లో ఉండే కొంచెం గరుకుగా ఉండేవన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదా, అప్పుడు మనకి ఆ పిండిని కలుపుకునే క్రమంలో ఉండలు కానీ అలాంటివి ఇబ్బందికరమైనవి రాకుండా ఉంటాయి. పిండిని స్మూత్ గా కలుపుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మనం ముందుగా జల్లించుకుందాం. ఫ్రెండ్స్, మనం మిరపకాయ లోపల పెట్టుకోవడం కోసం కొంచెం వాముని ఉప్పు వేసి కలుపుకోవాలి. వాముని బాగా నూరక్కర్లేదు, మెత్తగా ఇదిగోండి ఇలా చేతిలో వేసుకుని ఇలా గట్టిగా దాన్ని ఒకసారి నలపాలన్నమాట చేతితోటి, అప్పుడు మంచి వాసన వస్తుంది. అలా లేదు అంటే దీనిలో కొంచెం 2 సార్లు దంచుకోవచ్చు ఫ్రెండ్స్, రోడ్లో వేసి. మనం ఇలా చేసుకున్న వాముని ప్లేట్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగా కలుపుకుందాం ఉప్పు వేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ శనగపిండిని కూడా కలుపుకుని కొంతసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకి బజ్జీలు. ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, మరి గట్టిగా అయిపోతాయి. ఫ్రెండ్స్, మనం ఇందాక రోట్లో దంచుకున్నాం కదా వాముని పొడిగా చేసి, దాన్ని పిండిలో వేస్తున్నాను. ఈ పిండిలో వేసుకోవడం వల్ల ఆ వాము ఫ్లేవర్ మిరపకాయలోనే కాకుండా ఈ పిండిలో నుంచి కూడా మనకి తినేప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది వంట సోడా ఫ్రెండ్స్, దీన్ని కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుని నెమ్మదిగా కలుపుకుందాం ఉండలు లేకుండా. మనం చూస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ లూజ్ అయిపోతే బజ్జీ అసలు దానికి పట్టుకోదు అనమాట మిరపకాయకి. అందుకని కొంచెం
నెమ్మదిగానే ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూనే లూజ్ చేసుకోవాలి పిండిని. మనం దీన్ని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను మిరపకాయ బజ్జీల కోసం మిరపకాయలు తీసుకున్నాను. ఒక 1/2 కిలో మిరపకాయలు. వీటిని నేను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. కడిగిన తర్వాత ఇలా డ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని గింజలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అదే ఎక్కువ కారంగా అయితే తినలేరు. బాగా స్పైసీగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ గింజలను అసలు రిమూవ్ చేయక్కర్లేదు. తక్కువ కారం తినే వాళ్ళు మాత్రం కొంచెం గింజలు ఎక్కువ ఉంటే కొన్ని పక్కన పెట్టేసుకోండి. గింజలు అయితే ఎక్కువ లేవు ఫ్రెండ్స్, సో నేను అలాగే ఉంచేస్తున్నాను. అన్నిటికీ ఇలా కట్ చేసుకుందాం. ఉంటే అసలు బజ్జీలు ఎక్కడ బాగుంటాయి కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. అందుకే నేను ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాలనిపించింది. సో బయట మనం కొనుక్కుంటే ఆయిల్స్ ఎలా ఉంటాయో అలా మళ్ళీ మళ్ళీ అదే ఆయిల్లో ఫ్రై చేస్తాడో అనే డౌట్ తోటి చాలా మంది మనం బయట తినలేం కదా బజ్జీల్ని. ఓకే ఫ్రెండ్స్, అట్లయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేతితోటి ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న వాము ఉంది కదా, వాము ఉప్పుని వీటిల్లో ఫిల్ చేసుకున్నాం. ఇలా ఓపెన్ చేసుకుని ఆల్రెడీ ఈ ఉప్పు వాము కలిపి ప్రెస్ చేసుకుని ఉంది కదా, దీన్ని ఇందులో ఫిల్ చేసుకుని యాజ్ ఈజ్గా మళ్ళీ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తాం. కొంచెం సేపు నానింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మనకి ఎంతవరకు నీళ్ళు అవసరమో వదులుగా చేసుకుందాం. మన బజ్జీ వేయడానికి ఎంత వదులు కావాలో అంత మనం చూసి కలుపుకుందాం. కొంచెం వాటర్ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు తయారు చేసుకుందామా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిరపకాయల్ని పిండిలో ముంచుకుని అటు ఇటు ఇలా ముంచుకుని నూనెలో వేసేయడమే. చాలా ఈజీ మిరపకాయ బజ్జీలు. మనం బయట ఎక్కడైనా కొనుక్కోవాలంటే అంత హైజీనిక్గా ఉండదు కదా, అంటే కొంచెం నూనె మళ్ళీ మళ్ళీ అదే కాస్తారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే చాలా మనం ఆరోగ్యకరంగా డౌట్ లేకుండా తినొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇలా ముంచుకుని డైరెక్ట్గా నూనెలో వేసేయడం. వెయ్యగానే తిప్పుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు అంటుకుపోయి ఉంటాయి. కొంచెం సేపు ఆగిన తర్వాత తిప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మన బజ్జీలు రెడీ అయిపోతున్నాయి. కొంచెం ఎక్కువగా కాలకుండా చూసుకోండి, అంటే మరీ రెడ్ కలర్లో మాడిపోయినట్టు వస్తే బాగోదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూసుకుంటూ ఫ్లేమ్ని సెట్ చేసుకుని తీసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి, మరి హై పెట్టద్దు, లో పెట్టద్దు.
మన వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికిపోయిన బజ్జీని ఇలా కట్ చేసి నైఫ్ తోటి దాంట్లో ఇలా సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దానిపైన ఇలా 2 చుక్కల నిమ్మరసం పిండి అప్పుడు దీన్ని ఒక బైట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట మనం ఫుడ్ తినాలంటే ఇప్పుడు చాలా హైజీనిక్ గా ఉండట్లేదు. అది తిని మళ్ళీ అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకోకండి. వీలు కుదిరినప్పుడు మీకు కూడా ఇలా ఏదైనా చేసుకోవడానికి వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఇలాంటివి చేసుకుని మీరు ఎంజాయ్ చేయండి. మనం వేడిగా బజ్జీలు తినేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉండి కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. లేత కొబ్బరి తీసుకుంటే అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది అనమాట. బజ్జీ తిన్నప్పుడు చాలా మంది మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అలా అంటారు కదా. అది తిన్న తర్వాత ఈ లడ్డు ఒకటి తినండి, మీకు ఈసారి ఆ ప్రాబ్లం ఇబ్బంది పెట్టదు. సరేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.